చిలుకూరులో ఒక గుడ్లగోపు ఉంది. దానికి రాత్రిలోనే పని. దాని పని ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం నియోజకవర్గం సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. అలజడి సృష్టించాలి. అలజడి సృష్టించి వాడిని ఎత్తుకుపోయి లోపలేస్తే వాడి కోసం జగన్మోహన్ రెడ్డి రావాలనేది వాడి కోరిక. అది ఎట్టా జరగదు. వీడికెట్టా వైసీపీలో వీడిని అందరూ ఎలేస్తున్నారు. మరి ఈరోజు వాడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు రావాలని చెప్పి ఆ గుడ్లగోపి ఏదేదో మాట్లాడుతున్నాడు. అదేందో మాకు అర్థమే కావట్లా. వీడి మీద కేసులు కట్టింది, ఈ గుడ్లగోపి మీద కేసులు కట్టింది వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలోనే 13 కేసులు కట్టారు. వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలోనే 13 కేసులు కట్టారు. మరి వీడు గ్రీన్ ప్లే కర్ర కంపెనీ వాళ్ళతో రౌడీజం చేసి వాళ్ళు వీడి మీద 307 కేసు కట్టారు. వీడికి నాకు మొత్తం నేనే దోలేవాలి, మొత్తం ఇంకెవరు దోలకూడదు, మొత్తం నేనే దోలేవాలి అనే లోపలికి అది కంపెనీ వాళ్ళు అట్ట కుదరదయ్యా, అందరికీ ఇవ్వాలి, నువ్వు ఒక్కడికే ఇస్తే తోలలేరు అనే లోపలికి వీడు వాళ్ళ మీద రౌడీజం చేసి రౌడీలు పంపించి అక్కడ ఒక కేసు పెట్టించుకున్నారు వీళ్ళు గవర్నమెంట్లోనే. మరి అవి డిపార్ట్మెంట్కి, ఎస్పీలకి, కలెక్టర్లకి వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పినప్పుడు అతన్ని మందలిస్తే వాళ్ళు ఎస్పీలని, కలెక్టర్లనే తిట్టిన సాంప్రదాయం ఉన్న వ్యక్తి, నానా బూతులు తిట్టిన సాంప్రదాయం ఉన్న వ్యక్తి ఈ గుడ్లగోపి. ఈ గుడ్లగోపి అంటే ఎవరో కాదు, చిలకూరు సత్యనారాయణ రెడ్డి ఈ గుడ్లగోపి. మరి ఇతనికి 14 కేసుల్లో 13 కేసులు పెట్టించుకుని వాళ్ళ గవర్నమెంట్లోనే పెట్టించుకున్నాడు. మరి అదేవిధంగా ఇటీవల గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత వీడు అనవసరంగా రాకేష్ రెడ్డి అనే వ్యక్తిని అనవసరంగా కొడితే మరి చట్టం తన పని చేసుకుంటూ పోవాలి కదా, దాని ప్రకారం ఇతని మీద కేసు కట్టడం జరిగింది. మరి అదేవిధంగా రోసనూరులో చెరువులో వీడు 40 లక్షల డీల్ కుదిరించుకొని అక్కడ పోయి మట్టెత్తాలని చూశాడు. ఆ వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి, అన్ని కూడా మీకు ప్రస్తుతాలకు పంపిస్తాను. మరి అక్కడ స్థానికులు తిరగబడి వీళ్ళని పంచి కూడా కొట్టారట్టు తరుముకున్నారు. మరి ఇవన్నీ ఇతను మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఎవరు వలస పక్షులు? నువ్వు కాదు వలస పక్షి, నువ్వు వలస గుడ్లగోపి. నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచే కదా వచ్చావు వైసీపీలోకి. మరి నువ్వు వలస పక్ష, నువ్వు పెద్ద వలస గుడ్లగోపి చేరి మరి వేరే వాళ్ళని ప్రశ్నిస్తున్నావు ఏంటి నాకు అర్థం కావట్లేదు నువ్వు. మరి అది పోతే నా పేరు మీద ఒక లైసెన్స్ కూడా లేదు, బ్రాండ్ షాప్ లైసెన్స్. నాకు బ్రాండ్ షాప్కి ఎటువంటి సంబంధాలు లేవు. మరి వీడు ఆ వెంకట సుబ్బయ్య అనే వాడి పేరు మీద లైసెన్స్